హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే బెల్లంతో కొబ్బరి ఉండలు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు షాప్లో అమ్మేవారు, ఖచ్చితంగా కొనుక్కొని వచ్చేవారం. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చిన్నప్పుడు చాలా రకాల స్వీట్స్ అనే వాటిలో తేనె ఉండలు ఒకటి, తాటి తాండ్ర ఒకటండి, కమ్మరికట్టు ఒకటి, చిన్న చిన్న ఐస్లా అమ్మేవారు, ఐస్కు అవి ఒకటి. నెక్స్ట్ ఏంటంటే రస్నా ప్యాకెట్స్, ఇవన్నీ చాలా రకాలు తినేవారం. మీలో ఎంతమంది తెలుసో కామెంట్లో తెలియచేయండి. ముందుగా నేను కొబ్బరి ఉండలు తయారు చేసే విధానం చూపిస్తాను. నేను 3 కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఇలా కొబ్బరికాయలు అన్నీ కట్ చేసేసి నేను మిక్సీలో వేసి ఇలా కూరలా చేసేస్తానమాట. ఇప్పుడు ఇదంతా కూర అంతా ఒక గిన్నెలో వేసి చూపిస్తున్నాను చూడండి. ఒక కప్పు కొలత పెట్టుకోండి. ఏదో ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. నేను తీసుకున్న కొబ్బరి కూర 4 కప్పులు వచ్చిందండి. నేను మెజరింగ్ కప్తో వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ కప్పు ఉన్నా కప్తో మీరు తీసుకోవచ్చు. నేను తీసుకునేవి 3 కొబ్బరికాయలు తీసుకున్నాను అనమాట. కరెక్ట్గా 4 వచ్చాయి. ఇప్పుడు అదే ప్లేస్లో బెల్లం కూడా వేసేసుకుంది. ఎటువంటి పాకం లేకుండా నేను చాలా సింపుల్గా కూడా చేసి చూపిస్తానండి. నెక్స్ట్ 2 కప్పులు, మొత్తం 3, ఇంకొక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మన ఉండలన్నీ ఎలా చేస్తే అలా వస్తాయండి. ఇప్పుడు బెల్లం కరిగే వరకు ఒకసారి కలుపుకుందాం. నేను తీసుకున్న కళాయి అనేది చిన్నదైపోయిందండి. నాకు కలుపుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. నేను అయితే ఒకసారి కలిపేసి నేను కళాయి పెద్ద కళాయిలో మార్చేస్తానమాట. వేసేటప్పుడే చూసుకోవాల్సింది. ఇలా పెద్ద కళాయిలో మందంగా ఉన్న కళాయిలో వేసుకుంటే మాడిపోకుండా మనం ఎలా చేస్తే అలా వస్తుందన్నమాట. ఇప్పుడు బెల్లం కరగడం స్టార్ట్ అవుతుందండి. కరిగినప్పుడే కొంచెం జస్ట్ కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు బెల్లం అనేది కరిగింది చూసారా, ఇంకా కరగాలన్నమాట. ఆల్మోస్ట్ సగం కరిగింది. ఇప్పుడు మీడియంలో పెట్టి చక్కగా ఇప్పుడు కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే ఇంకొంచెం పాకం అనేది వస్తుందండి. జస్ట్ ఒక అరగంట టైం అనేది పడుతుంది అంతే. ఇదే ప్లేస్లో పంచదార వేసి చేస్తారు, అది లస్కూర ఉండలు అంటారు. అది కూడా చాలా బాగుంటాయి. మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. కావాలంటే లింక్ అనేది ఇస్తాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం చేయి పెట్టి చూస్తే మనకి అయ్యిందో లేదో తెలియదు కదండి. ఇప్పుడు దగ్గర పడుతుంది కదా, ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఒక చిన్న స్పూన్తో తీసి ఒకసారి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే వెంటనే చేయి పెట్టేస్తే మనకు కరెక్ట్గా వచ్చిందో రాదో తెలియదు అనమాట. ఒకసారి పక్కన పెట్టుకొని జస్ట్ అలా కలుపుతూ ఉండండి. ఈలోపు కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఉండ అవుతుందో లేదో చూసుకొని, ఉండ అయితే మటుకు రెడీ అయిపోయినట్టే. సరే బాగా కలిపేసుకొని ఇప్పుడు చల్లారింది కొద్దిగా, నేను తీసి చూపిస్తున్నాను చూడండి. చూసారా, ఇలా ఉండలాగా వస్తే మనకు కరెక్ట్గా మనం చేసిన బెల్లం అనేది కరెక్ట్గా వేసామని లెక్క అనమాట. మరీ ఎక్కువగా గట్టిపడిపోతే మటుకు పొడి పొడిలాడుతూ ఉండ చేయడానికి అవ్వదు. ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను మీకు దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి. చక్కగా రెడీ అయిపోయింది. తీసేసి వెంటనే చేయవసరం లేదండి, కొద్దిగా చల్లారనిస్తే సరిపోతుంది. ఒకసారి ఇలా కళాయంతా స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వండి. మనం చేసే విధంగా ఉన్నట్టుగా చల్లారితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చల్లారింది, మనం చేయడానికి వీలుగా వచ్చిందనమాట. మన చేతికి ఎటువంటి నెయ్యి కానీ ఏమీ రాసుకోవసరం లేదు, ఎందుకంటే కొబ్బరిలోనే మనకు ఆయిల్ అనేది వస్తుంది కదా. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చుట్టేసుకోవడమే. బెల్లం అనేది కరెక్ట్గా వేసామనుకోండి, మనం ఉండలు ఎంత బాగా చేస్తే అలా వస్తాయి అనమాట. ఎలా చేస్తే అలా వస్తాయి. చూసారా, కరెక్ట్గా వచ్చింది. నేను ప్లేట్లో వేసేస్తున్నాను. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవారం అండి. పావులకు 2 ఇచ్చేవారు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొనుక్కునేవారం. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలియచేయండి. పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి పిల్లలకు పెట్టండి. బయట తినే బదులు ఇంట్లో చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా స్టోర్ చేసుకోవడానికి నేను డబ్బాలో కూడా వేసి చూపిస్తున్నాను. అన్నీ ఇలానే చేసుకొని కరెక్ట్గా స్టోర్ చేసి పెట్టుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇవ్వచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. ఇప్పుడున్న పిల్లల్లో చాలామందికి తెలియదు కదా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది వాళ్ళకి కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.